4 into -2. సో ఇనిషియల్గా 4 into 2 అంటే 8. అలానే సైన్స్ చూడండి, ప్లస్ మైనస్ అంటే డిఫరెంట్ సైన్స్. సో నెగిటివ్ రావాలి, -8 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం -5 into -6. 5 into 6 అంటే 30. ఇక్కడ సేమ్ సైన్స్, మైనస్ మైనస్, సో ప్లస్ వస్తుంది, +30. నెక్స్ట్ ప్రాబ్లం -1 into -2 into -3 into -2 into -5. సో ఫస్ట్ 2 into 1 2, 2 into 3 6, 6 into 2 12, 12 into 5 60. సో ఆన్సర్ 60. సైన్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 అంటే ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే సైన్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. సో -60 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం -100/4. 100/4 అంటే 25. సైన్ నెగిటివ్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ సైన్ రావాలి, -25 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం -5 into -2 into -6 into -2 into -6. సో ఇప్పుడు అన్నింటినీ మల్టిప్లై చేస్తే 720 వస్తుంది. ఇప్పుడు సైన్ ఏమొస్తుందో చూడండి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. సో 5 అంటే ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే సైన్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. సో -720. నెక్స్ట్ ప్రాబ్లం 75/-5. సో 75/5 అంటే 15. సైన్ ఏమొస్తుంది? ఆల్టర్నేట్ సైన్స్ కాబట్టి మైనస్ వస్తుంది, -15. నెక్స్ట్ ప్రాబ్లం -64/-4. 64/4 అంటే 16 వస్తుంది. సైన్ సేమ్ సైన్ కాబట్టి పాజిటివ్ వస్తుంది, +16. నెక్స్ట్ ప్రాబ్లం -20 into 5. 20 into 5 అంటే 100. సైన్ మైనస్ ప్లస్, సో మైనస్ వస్తుంది, -100. నెక్స్ట్ ప్రాబ్లం -18/3. 18/3 అంటే 6. సైన్ నెగిటివ్ పాజిటివ్, సో నెగిటివ్ సైన్ వస్తుంది, -6. నెక్స్ట్ ప్రాబ్లం 3 into -2 into -4 into -6. ఇనిషియల్గా మల్టిప్లై చేస్తే 3 into 2 6, 6 into 4 24, 24 into 6 144. సైన్ ఏమొస్తుంది? ఎన్ని నెగిటివ్ సైన్స్ ఉన్నాయి? 3 నెగిటివ్ సైన్స్ ఉన్నాయి. 3 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది, అలానే ఒక పాజిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ అన్నా కూడా నెగిటివే వస్తుంది. సో -144 అవుతుంది.